మన జీవితంలో కొన్నిసార్లు చిన్న నిర్ణయం కూడా తీసుకోలేకపోతాం. ఏది సరైనదో ఏది తప్పో తెలియక అక్కడే నిలిచిపోతాం. ఇదే డిసిజన్ పెరాలసిస్. వాట్ ఈస్ డిసిజన్ పెరాలసిస్? డిసిజన్ పెరాలసిస్ అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల లేదా తప్పు నిర్ణయం తీసుకుంటానని భయం వల్ల ఏ నిర్ణయం కూడా తీసుకోలేని స్థితి. ఎగ్జాంపుల్, ఏ సినిమా చూడాలి అనుకుంటూ చివరికి ఏది చూడకుండా ఫోన్ స్క్రోల్ చేయడం. ఏ జాబ్ తీసుకోవాలో ఆలోచిస్తూ ఏది ఎంచుకోలేకపోవడం. వై ఇట్ హ్యాపెన్స్? నెంబర్ 1, ఓవర్ థింకింగ్. మన బ్రెయిన్ ప్రతి ఆప్షన్ని అనలైజ్ చేస్తుంది. ఇది మంచిదా చెడ్డదా, ఫ్యూచర్ ఏమవుతుంది అని. ఇలా ఎక్కువగా ఆలోచిస్తే బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతుంది. నెంబర్ 2, ఫియర్ ఆఫ్ రాంగ్ డిసిజన్. తప్పు నిర్ణయం తీసుకుంటానని ఏమవుతుంది అనే భయం. ఇదే మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. నెంబర్ 3, పర్ఫెక్ట్నిజం. పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవాలి అనే ఒత్తిడి. కానీ నిజం ఏమిటంటే పర్ఫెక్ట్ డిసిజన్ అనేది అస్సలు ఉండదు. నెంబర్ 4, టూ మెనీ చాయిసెస్. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. దీనిని సైకాలజీలో చాయిస్ ఆఫ్ ఓవర్లోడ్ అంటారు. ఇంపాక్ట్ ఆన్ లైఫ్. అవకాశాలు మిస్ అవుతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. లైఫ్లో స్టక్ అయిపోతాం. నిర్ణయం తీసుకోలేకపోవడం తప్పు నిర్ణయం తీసుకోవడం కంటే ప్రమాదకరం. హౌ టు ఓవర్కమ్ డిసిజన్ పెరాలసిస్. నెంబర్ 1, టైం లిమిట్ పెట్టుకో. ఒక నిర్ణయం కోసం 24 గంటలు లేదా 1 గంట టైం పెట్టుకో. నెంబర్ 2, 80% రూల్ ఫాలో అవ్వు. 100% పర్ఫెక్ట్ కోసం వెయిట్ చేయొద్దు. 80% సరైనది వెంటనే డిసైడ్ అవ్వు. నెంబర్ 3, ఆప్షన్స్ తగ్గించు. 3 ఆప్షన్స్ మాత్రమే ఉంచు. అంతకంటే ఎక్కువైతే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. నెంబర్ 4, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ మీద నీ నమ్మకం పెట్టుకో. ఎప్పుడు బ్రెయిన్ కంటే గుండె సరైనది చెప్పే టైం ఉంటుంది. నెంబర్ 5, టేక్ స్మాల్ డిసిజన్స్. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ బిగ్ డిసిజన్స్ వైపు రెడీ అవ్వు. జీవితం ఎదురు చూసే వాళ్ళ కోసం కాదు, నిర్ణయం తీసుకునే వాళ్ళ కోసం మారుతుంది.